భారీ చిత్రాన్ని ప్రస్తుతానికి మన ముందుకు తీసుకొస్తున్నటువంటి పార్ట్ 1 స్వర్డ్ వర్సెస్ స్పిరిట్ని ఇంత అద్భుతంగా ఎగ్జిక్యూట్ చేసి మన ముందుకు తీసుకొస్తున్నటువంటి డైరెక్టర్ గారికి స్టేజ్ పైకి వెల్కమ్ చెప్పే టైం వచ్చేసింది. పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ జ్యోతికృష్ణ గారు ఆన్ టు ద స్టేజ్. పవన్ కళ్యాణ్ గారిని, ద పవర్ స్టార్ని అంతే పవర్ఫుల్గా స్క్రీన్ పైన మనందరికీ ప్రజెంట్ చేస్తున్నటువంటి డైరెక్టర్ జ్యోతికృష్ణ గారికి హార్టియెస్ట్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. Welcome, sir. Just few hours in theaters. So hearty congratulations in advance to you. So yes. నమస్కారం వైజాగ్. నేను ఎక్స్పెక్ట్ చేయలే ఇక్కడ ఒక ఈవెంట్ వైజాగ్లో జరుగుతుందని. ఎందుకంటే సార్ ఉండే బిజీలో ఒక ఈవెంట్ జరిగితే చాలా బాగుంటుంది, సంతోషంగా ఫీల్ అయ్యాం. అండ్ లాస్ట్ వీక్ సారు మన సినిమా చూశారు, పవన్ సార్ సినిమా చూశారు. చూసిన తర్వాత ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే మనం ఎవరు గెస్ట్ చేయలేం, సారు స్పార్క్ కానీ ఆయన ఫాస్ట్ కానీ వెంటనే ప్రెస్ మీట్ పెట్టారు, ఒక ఈవెంట్ పెట్టారు, వైజాగ్లో ఒక ఈవెంట్ చేయాలన్నారు. మిమ్మల్ని కలిసే ఆపర్చునిటీ దొరికింది. హలో, ఓకేనా? నేను చెప్పిన లైన్స్ వన్ మోర్. సో హలో హలో టెస్టింగ్. ఓకే, గుడ్. మొన్నసారి ఈ మధ్య 3 days బ్యాక్ 4 days బ్యాక్ మన సినిమా చూశారు, హరిహర వీరమల్లు. చూసిన తర్వాత సార్కి ఒక చిన్న ఎనర్జీ పాస్ అయింది. నెక్స్ట్ డే ఇమీడియట్గా సార్ ప్రెస్ మీట్ పెట్టారు. దాని తర్వాత ఇంకో ఈవెంట్ పెట్టారు. ఆ ఈవెంట్లో నేను వైజాగ్ వస్తున్నాను, ఈవెంట్ చేస్తున్నాను అని చెప్పారు. ఎందుకంటే ముందుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇక్కడే ప్లాన్ చేసాము. ఆ రోజు ఇక్కడ వర్షాలు ఉన్నాయి కారణంగా మళ్ళీ దాన్ని హైదరాబాద్కి మార్చాము. మళ్ళీ ఎందుకు తెలియదు, పర్వాలేదు మనం అనుకున్న వైజాగ్లో చేసే తీరాలని మళ్ళీ పెట్టారు సార్. ప్రతి సినిమాకి ఒక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుంది, కానీ ఈ పిక్చర్కి నాకు 2 ఈవెంట్స్ దొరికింది. థ్యాంక్ యూ సార్, పవన్ సార్. మీ అందరికీ కూడా చెప్పాలనుకుంటున్నాను. లైక్ ఫస్ట్గా ముందు నేను సారథి గురించి చెప్పేదానికి ముందు ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్ గురించి చెప్పాలి. ముఖ్యంగా మన కిరవాణి సార్ గురించి. కిరవాణి సార్ని వచ్చి హిందీలో క్రీమ్ అంటారు, తమిళ్లో మరగద మణి అంటారు. కానీ నిజంగా ఆయన ఒక సంగీతాలు కానీ ఆయన మ్యూజిక్ ఒక సముద్రం లాంటిది. అమావాస్య రోజు అల్లలు కూడా కామ్గా ఉంటాయి, కానీ ఆయన మెలోడీస్ కామ్గా ఉండవు, మనకి వినిపిస్తూనే ఉంటుంది. అండ్ సార్ థ్యాంక్స్ సార్, మీతో వర్క్ చేసే ఆపర్చునిటీ దొరికింది. మీతో కొలాబరేట్ అయ్యేదానికి నాకు ఒక చిన్న ఫియర్ ఉన్నది బిగినింగ్లో. ఎలాగూ నేను మీకు సిచ్యువేషన్ చెప్పి ఎలా మ్యూజిక్ చేయించుకోవాలి ఒక ఐడియా బ్లాంక్గా నేను. బట్ మీరు నాకు కంఫర్ట్ జోన్ ఇచ్చి నాకు సపోర్ట్ చేశారు. బట్ మన లోపల ఉండే ఇన్సిడెంట్ ఇప్పుడు షేర్ చేయాలనుకుంటున్నాను సార్. ఒకరోజు ఇట్ వాస్ హార్ట్ టచింగ్ మూమెంట్. ఆ రోజు ఇన్సిడెంట్ ఇట్స్ బిగ్గెస్ట్ హార్ట్ టచింగ్ మూమెంట్ సార్. సార్ ఏం చేశారంటే లాస్ట్ ఒక 4 months బ్యాక్ సార్ కలిసినప్పుడు ఇప్పుడే మీ బాబాయిని కలిసానన్నారు. బాబాయ్ అంటే మా దయాకర్ గారు ప్రొడ్యూసర్ సినిమాకి. నేను ఒక మాట చెప్పి నీకు చెప్పారా అని అడిగారు. ఏంటి సార్ అన్నాను. ఇది అందరు చేయరు, ప్రతి ఒక్కరు ఎలా చేస్తారంటే ఒక పెద్ద సినిమా చేస్తే మ్యూజిక్ ఎలా చేయాలి, నాకు ఇంత ఆర్కెస్ట్రా కావాలి, నాకు ఇన్ని వైలెన్స్ కావాలి, ఇలా చేయాలంటారు. నేను సార్ అలా ఏదో చెప్పబోతున్నారు అనుకున్నాను. కానీ సార్ రివర్స్లో నేను పర్సనల్గా కలిసి నాకు వచ్చేదాంట్లో ఒక అమౌంట్ వద్దని అన్నారు. నేను షాక్ అయ్యాను సార్ని. ఎందుకు సార్ అన్నాను. లేదు జ్యోతి, లైక్ ఒక మ్యూజిషియన్కి నాకు కావాల్సింది ఒక సాటిస్ఫాక్షన్, డబ్బు కాదు, ఇట్స్ జస్ట్ సాటిస్ఫాక్షన్. మా మ్యూజిక్ పాడాలి అనుకుంటున్నాను, అది నీలో కుదిరింది అన్నారు. ఇట్ వాస్ ఎ హార్ట్ టచింగ్ మూమెంట్ సార్. ఐ వాస్ వెరీ హ్యాపీ. నేను ఈ సినిమా ద్వారా మీరు ఇచ్చిన మ్యూజిక్కి నేను కరెక్ట్గా విజువల్స్ ఇచ్చి అందించానని నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఎవ్రీ సెకండ్ నాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్కి సపోర్ట్ చేశారు. ఆల్మోస్ట్ సార్ 60 days ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశారు, 60 రోజులు. ఆయన ఉండే బిజీ షెడ్యూల్లో పెద్ద సినిమాని కూడా మేనేజ్ చేస్తూ ఈ సినిమాని మేనేజ్ చేసి ఒక క్లైమాక్స్ మట్టుకు ఒక 12 days చేసి ఉంటారు సారు. అది మీరు ఈరోజు స్క్రీన్ మీద చూడబోతున్నారు. అలాగే ఈ సినిమా గురించి మాట్లాడాలంటే నేను జాయిన్ అయ్యేప్పటి సినిమాలో ముందు ఈ సినిమా గురించి చెప్పాలి. నేను జాయిన్ అయినప్పుడు ముందు క్రిష్ గారు ఈ సినిమా స్టార్ట్ చేశారు, జ్ఞానశేఖర్ గారు డిఓపి.
నేను జాయిన్ అయిన తర్వాత ఈ సినిమాలో నేను సేమ్ అదే టెక్నీషియన్తో చేయాలని వెయిట్ చేస్తున్నాను, జ్ఞానశేఖర్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ సబ్జెక్ట్ ఆయనకు తెలుసు, నేను కొంచెం మార్పు తెచ్చాను. సో ఆ పాత మార్పుకి కొత్త చేంజెస్కి కలిపి ఈజీగా చేయవచ్చు, బ్లెండ్ అవ్వచ్చు అనే ఐడియాలో వెయిట్ చేస్తున్నాను. ఒక్కరోజు 2 months తర్వాత జ్ఞానశేఖర్ చెప్పారు నాతో, ఇలాగ జ్యోతి నువ్వు ఒక ఫ్రెష్నెస్గా చేస్తున్నావు, ఒక కొత్త యాంగిల్లో తీసుకెళ్తున్నావు, మేము ఏం చేసినా అదే స్పీడ్లో ఉంటుంది, సో నీకు కొత్త టెక్నీషియన్స్ కావాలన్నారు. అప్పుడే నేను కలిశాను ఈ సినిమా డిఓపి మనోజ్ పరమహంస గారు. ఆయన పేరు మనోజ్ పరమహంస, కానీ ఆయన ఒక పెద్ద హింస అండి. ఎలాగంటే ఈ సినిమాకి మేము ఫుల్ లెంగ్త్ పీరియడ్ ఫిలిం, అంటే సోషల్ సినిమా కాదు, సో సెట్స్ చేయాలి లేకపోతే గ్రాఫిక్స్లో క్రియేట్ చేయాలి, ఈ రెండు తప్ప వేరే ఆప్షన్ లేదు. సో దీనికి ఏం చేయాలంటే ఒక 1000 మంది వెనకాల పని చేయాలి. సో దానికి ముందు ఏ యాక్షన్ బ్లాక్ చేయబోతున్నాం ప్రతిదీ డిజైన్ చేసి మన పవన్ సార్ అప్రూవల్ తీసుకోవాలి. సో ఒక పెద్ద టాస్క్, ఒక పెద్ద మైల్ స్టోన్ టాస్క్ ఇది. దీనికి మేము ప్రీ విజువల్ చేయాలని డిసైడ్ అయ్యి దగ్గర ఒక 75 days సినిమా, ఒక 1.5 hour ఫుటేజ్ నేను అనిమేషన్లో ప్రీ విజువల్ చేశాను ఆయనతో. దానికి మనోజ్ పరమహంస దగ్గర అన్ని టెక్నాలజీ ఉండింది. దానికి ఒక్కొక్కసారి నాతో 10 సార్లు డైరెక్ట్ చేయించారు, ఒక్కొక్క సీన్ని 10 times డైరెక్ట్ చేయించారా. సో అలాగే ఈ పిక్చర్లో పనిచేసిన నిధి గారి గురించి చెప్పాలి. అండ్ సో నిధి అగర్వాల్ తమిళ్లో ఒక సేయింగ్ ఉంటుందండి, ఎండ్రూమ్ ఇలమై మారాద పెన్ అంటే, ఎండ్రూమ్ ఇలమై మారాద పెన్ అంటే ఒక సేయింగ్లో పురాణాల్లో అనే వాక్యం అంటే ఎంత అయినా సరే ఏజ్ అవ్వదు అంటారు. అలాగే నిధికి 5 years అయినా ఈ సినిమా కోసం ఏజ్ అవ్వాల, ఇంకా యంగ్ అయ్యారు. 5 years ముందు ఎలా ఉన్నారు ఇప్పుడు అలాగే ఉన్నారు. అండ్ నేను యాక్చువల్గా నా మధ్యలో మా ఆఫీస్కి వచ్చారు, షూటింగ్ లేనప్పుడు ఆఫీస్కి వచ్చారు. నాన్నగారు సాయిబాబా గుడి కట్టిండారు, వచ్చి ప్రే చేసుకుని వెళ్ళారు. మాకు అందరికన్నా మళ్ళీ ఈ సినిమా స్టార్ట్ అవ్వాలి, రీస్టార్ట్ అవ్వాలని ఎవ్రీడే ప్రే చేసుకుంటూ అఫర్మేషన్ చేసుకుంటూ మధ్యలో ఏ ఆఫర్స్ వచ్చినా ఈ సినిమా తర్వాతే అని వెయిట్ చేసి నిధి అగర్వాల్. తను ఏదైనా ఈరోజు ఇలాంటి రోజు ఒకటి వస్తుంది, స్ట్రాంగ్గా ఈ సినిమా గెలుస్తాము, కొడతాము అని ఎంతమంది, ఇప్పుడు తను ఈ సినిమా కాదండి, పక్కన చాలామంది ఇండస్ట్రీతో మీట్ అవుతుంది, ఎవ్రీబడి వెళ్ళినా పాజిటివ్గా నెగిటివ్ ఎక్కువ చెప్తారు. ఆ నెగిటివ్ ఎంత చెప్పినా కాదు అని వాళ్ళతో పాజిటివ్ చెప్పించేలాగా ఈ సినిమాని సోలోగా ప్రమోట్ చేస్తూ ఇంకా ఫ్యాన్స్ని ఎంగేజ్ చేయాలని నిన్న నైట్ కూడా 1 o'clock ట్విట్టర్ స్పేస్లో వెళ్ళి ఏదో చాట్ చేశారు. నేను చూస్తే ఇప్పుడు 1 o'clock 1:30 నైట్ నిద్రపోకుండా ట్విట్టర్ స్పేస్లో వెళ్ళి ఎంగేజ్ చేశారు. సో థ్యాంక్ యూ నిధి, థ్యాంక్ యూ సో మచ్. ఇంతకాలం వెయిట్ చేసిందందుకు, ఒక నమ్మకంతో వెయిట్ చేసిందందుకు. ఐ డోంట్ నో, బికాస్ నాకంటే మీరే ముందు సినిమాలో ఎంటర్ అయ్యారు. నాకే ఇంత టఫ్ అంటే మీకు చాలా టఫ్. యువర్ అఫర్మేషన్స్ ఆర్ స్ట్రాంగ్, ఇట్ విల్ వర్క్ డెఫినెట్గా. అలాగే ఈ సినిమా గురించి ముందుగా చెప్పాలంటే మా నాన్నగారి గురించి చెప్పాలి. ఏం రత్నం గారు ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు నాన్నగారికి మన కళ్యాణ్ సార్కి ఒక మంచి రిలేషన్షిప్ ఉంది. వాళ్ళిద్దరు రిలేషన్షిప్ అదేంటి నేను గెస్ట్ చేయలేను, నేను ఎక్కువ మాట్లాడుకోరు, కానీ ఇద్దరికి ఒకరంటే అంత ఇష్టం. ఖుషీలో స్టార్ట్ అయింది. వాళ్ళిద్దరు మాటలు నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, ఒకటి మా నాన్నగారు కళ్యాణ్ గారి ఫ్యానా లేదా కళ్యాణ్ గారు నాన్నగారి ఫ్యానా, నాకు ఇంకా కన్ఫ్యూషన్. ఇద్దరు ఒకరొకరు అంత కాంప్లిమెంట్ ఇచ్చుకుంటూ ఉంటారు. సో బంగారం చేసాం. దాని తర్వాత ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ నాన్నగారు ఇది ఫస్ట్ సినిమా లాగా స్టార్ట్ చేశారు. ఈ సినిమా వెళ్తుంది. ఒకరోజు నేను వచ్చి, నాన్నగారు తమ్ముడికి ఏజ్ అవుతుంది పెళ్లి చేయాలని, ఈ సినిమా తర్వాత నీ ఆపరేషన్ చేసుకోవాలి, ఇది ఈ సినిమా తర్వాత ఏం చేయాలన్నా ఈ సినిమా తర్వాత ఈ సినిమా హిట్ కొట్టే మిగతా స్టెప్ అని అటు చెన్నై కూడా వెళ్ళకుండా ఇక్కడే లాక్ అయిపోయి హైదరాబాద్లో ఉంటూ ఒక కసి అనొచ్చి, కసికి మించి ఇంకా వేరే వర్డ్ లేదు. ఆ వర్డ్ ఏంటంటే మా ఏం రత్నం గారు అంత పోరాటం చేసి ఈ సినిమాని స్ట్రాంగ్గా బిలీవ్ చేశారు. ఆయన కోసమైనా ఈరోజు ఈ స్పెషల్ షోస్ స్క్రీనింగ్ ఫస్ట్ టైం అనుకుంటాను, 500 స్క్రీనింగ్, ఇంకా ఫ్యూ అవర్స్లో సినిమా రిలీజ్ అవబోతుంది. 500 to 600 స్క్రీన్స్ రిలీజ్ అవుతుంది, అన్ని హౌస్ఫుల్స్. సో ఇదన్నిటికీ కారణం ఆయన డెటర్మినేషన్, ఆయన గోల్. ఈ ఏజ్లో కూడా ఇంత పెద్ద సినిమా చేయడం ఆయన డ్రీమ్ మిషన్. ఇది సో నాన్నగారికి చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన దానికి. ఎస్పెషల్లీ ఈ సినిమా క్లైమాక్స్కి సడన్గా డిజైన్ చేసినప్పుడు ఒక పెద్ద బడ్జెట్ అవసరమైంది. అంత పెద్ద బడ్జెట్ ఎలా ఒప్పించాలని అనుకునేటప్పుడు లేదు చేస్తాం,
ఆడియన్స్ బయటకు వచ్చేటప్పుడు ఆ ట్రాన్స్లో ఉండాలని నాకు హెల్ప్ చేశారు. చాలా చాలా థ్యాంక్స్ సార్. ఇంకా అలా చెప్పాలి, చాలా చెప్పుకుంటూ పోవచ్చు. బట్ ఈ ప్రాజెక్టు స్టార్ట్ చేసేటప్పుడు నాకు ఫస్ట్ సపోర్ట్ నాకు ఇచ్చింది వచ్చి మన పీకే సారే. ఒక్కసారి పవన్ కళ్యాణ్ సార్ కలిసినప్పుడు మధ్యలో సార్ చాలా బిజీగా ఉన్న 2.5 years బ్యాక్. అప్పుడు నేను చెప్పాను, సార్ మీరు అసురన్నం సాంగ్ చూసి ఉంటారు, దానికి ఒక ఫైట్ చేసి ఉంటారు, సారే కొరియోగ్రాఫ్ చేశారు ఆ ఫైట్ని. సో ఆ ఫైట్ హార్ట్ అండ్ సోల్ ఫర్ సార్ అండి, మామూలు ఫైట్ కాదు అది. సో ఆల్మోస్ట్ 57 days సార్ షూట్ చేశారు దాన్ని ఎడిటింగ్ చేయాలంటే ఇట్స్ నాట్ ఈజీ జోక్, అంత రష్ చూస్ చేయాలి. బట్ అన్ని చేసి సార్ చూపించిన సార్ వాజ్ వెల్ ఇంప్రెస్డ్. ఒక్క మాట సడన్గా అన్నారు, ఓకే జ్యోతి నువ్వు దీన్ని కంప్లీట్ చేయి, డైరెక్ట్ చేయన్నారు. నా పైన ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అండి ఎంట్రన్స్ అయ్యేటప్పుడు. సో మనకి లైఫ్లో ప్రతి ఒక్కరికి ఒక ఛాలెంజెస్ వస్తాయి, ఒక్కొక్క స్టేజ్ పైన ఎవరైనా మోటివేట్ చేయాలి. లైక్ ఎలా చెప్పాలంటే మన పైన నమ్మకం లేకుండా ఇది మనం చేయగలుగుతామనే క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి. సో ఆ టైంలో నాలో ఏం చూసారో తెలియదు పవన్ సారు, నువ్వు చేయాలి, నేను నిన్ను నమ్ముతున్నాను అన్నారు. సో నాకు సినిమా హిట్ కావాలి, నువ్వు కరెక్ట్గా చేయాలి, ఇదే చెప్పాను, నీకు ఫుల్ ఫ్రీడమ్ ఇస్తాను, నేను ఒక్కటి ఏం అడగను, కానీ నువ్వు చేసి చూపించాలన్నారు. ఆ రోజు సార్ మాటలో నాకు సార్ కన్నా ఒక ఫైర్ కనిపించిందండి. ఈ హరిహర వీరమ్మలు సార్ చూసే విషన్ వేరే, సార్ మైండ్లో ఉండే ఎక్స్పాండెడ్ లెంగ్త్ వేరే. ఇది ఇండియా మొత్తం రీచ్ అవ్వాలి, దానికోసం ఆయన హార్ట్ అండ్ సోల్ ఎఫర్ట్ పెట్టారు. ఆ ఫైర్ నాకులో ఎక్కించారండి. అది ఇప్పుడు దాకా ఆగల. 2.5 years అదే ఫైర్తో ఒకరోజు ఒక నిమిషం కూడా క్షణం కూడా పడుకోకుండా దీని మీద కష్టపడి పనిచేశాను. బట్ యాడ్స్ ఆఫ్ టు పీకే సార్. దాని తర్వాత సార్తో షూటింగ్ జాయిన్ అయినప్పుడు సార్ డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఆల్రెడీ సార్ ఒక పెద్ద స్టార్ ఎలా హ్యాండిల్ చేస్తాం అనుకునేటప్పుడు సార్ నేను కలిసాను, విజయవాడలో కలిసి, సార్ ఇలాగ మీరు ఒక పెద్ద జర్నీలో ఉన్నారు సార్, ఈ టైంలో వచ్చి డేట్ అడుగుతాం చాలా తప్పు సార్ నాది, బట్ నాకు మీ ఆఫీస్ టైమ్స్లో ఒక 2 hours అడ్జస్ట్ చేయండి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసినప్పుడు సార్ ఓకే అని మీ అందరూ ప్లాన్ చేసి విత్ సార్ పర్మిషన్ అక్కడ పక్కన ఒక షెడ్లో షూటింగ్ స్టార్ట్ చేశాం. స్టార్ట్ చేసినప్పుడు నాకు ప్రతి సెకండ్ సార్ వచ్చి వెళ్ళేటప్పుడు నా మైండ్లో ఒక గిల్టీగా ఉండేది ఏంటంటే, ఆయన టైం ఆయనది కాదు, సార్ టైం మొత్తం పబ్లిక్ టైం, సార్ ఒక పబ్లిక్ సర్వెంట్, ఆ టైం మన కోసం ఇస్తున్నారు. సో నేను ఇక్కడ షూటింగ్ ఒక 1 hour లేట్ చేస్తే అక్కడ చాలా సార్ చేయాల్సిన సోషల్ పని లేట్ అయిపోద్ది, సో ఆయన చేయాల్సిన పబ్లిక్ కాంట్రిబ్యూషన్ లేట్ అయిపోద్ది అని ప్రిసైజ్గా సార్ రాకముందు లైటింగ్ రెడీగా ఉంటుంది. అక్కడ ఉండే ఆర్టిస్ట్లో మా రఘుబాబు గారు చెప్తారు, అక్కడ ఆర్టిస్ట్తో ఒక 10 రిహర్సల్ చేసి స్పాట్ అని మొత్తం కొరియోగ్రాఫ్ చేసి ఒక సార్ రాగానే కరెక్ట్గా ఆయన టైంతో షూట్ చేశాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్. దీంట్లో ఒక 2-3 లైవ్ ఇన్సిడెంట్ జరిగిందండి, ఆల్రెడీ చెప్పినాను మళ్ళీ చెప్తున్నాను. ఇందులో ఒకరోజు ఇన్సిడెంట్ ఏంటంటే, సార్ కరెక్ట్గా 9 అంటే 9కి వచ్చేస్తారు, 9కి అందరు రెడీ ఆర్టిస్టు, సేమ్ మన రఘుబాబు గారు ఇంకో ఆర్టిస్ట్ సునీల్ ఎవరో 12 o'clock వెళ్ళిపోవాలి డేట్ అని. సో 9 to 11, 12 3 hours షూట్. సార్ 9కి వచ్చేసారు కానీ షార్ట్కి రాలా. నాకేమో టెన్షన్, వీళ్ళు వెళ్ళిపోతారు ఇంకా ఎలా తీయాలి సీన్ అని. 9:30 అయింది, 9:45 అయింది. సార్ ఏం చేస్తారని కెరవాలో చూస్తే కొంచెం టైర్డ్గా పడుకున్నారు. ఆయన టైర్డ్గా ఉన్నా నేను పక్కన నిల్చుని సార్ అన్నాను, లేచి చూసారు ఆ టైర్లో కూడా వచ్చి నాకు సీన్ ఫినిష్ చేశారు. వీళ్ళు వెళ్ళిపోయారు, నా ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉండింది. 1 o'clock ఆ సార్ వెళ్ళిపోయింది, హ్యాపీ ఫోన్ ఆన్ చేస్తే అప్పుడు అనిపించింది సారు కనకదుర్గమ్మ టెంపుల్లో మార్నింగ్ వెళ్ళి అక్కడ మెట్లని కడిగి తుడిచి వచ్చేటప్పుడు కొంతమంది ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి, అండ్ అంతకంటే పెద్ద మూమెంట్ ఏంటంటే సార్ ఆ నవరాత్రులు మొత్తం ఫాస్టింగ్లో ఉన్నారు, ఏం తినకుండా ఫాస్టింగ్లో ఉన్నారు. సో అంత టైంలో పడుకున్నాయి నేను లేపైనా, నాకు చాలా గిల్టీగా ఫీల్ అయ్యాను. సో ఆయన మెంటల్ పవర్ ఎవరికి రాదండి, అంత స్ట్రెయిన్ ఎవరికి రాదు. సో అప్పుడు కూడా ఆ రోజు నుంచి మీరు చెప్పాను, నన్ను ప్రెషర్ పెట్టకపోతే ఫుల్ డేట్స్ నాకు ఇవ్వండి అని. అలాగే ఈ సినిమాలో రఘుబాబు గురించి చెప్పాలి. ఈ పిక్చర్కి ఒక సెకండ్ హీరోయిన్ అంటే రఘుబాబు గారు అండి. సినిమా మొత్తం సార్తోనే ట్రావెల్ అవుతూ ఉంటారు, ప్రతి దగ్గర ఒక పంచ్లు హ్యూమర్ డైలాగ్స్. అండ్ ఇంకో విషయం కూడా చెప్పాలండి, సార్ పోలికల గురించి చెప్పాలి, సార్ చేసిన రిజంబల్స్ గురించి చెప్పాలి. ఇటు తమిళనాడులో ఇంతకుముందు స్ట్రాంగ్గా బిలీవ్ ఏంటంటే ఫిల్మ్ పర్సనాలిటీస్ పాలిటిక్స్కి రావటం ఒక డెకేడ్కి ముందు 5 decades ముందు ఇటు తమిళనాడు జరిగింది, ఇక్కడ ఆంధ్రలో జరిగింది. ఈ పిక్చర్లో అప్పుడు నేను రైటింగ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు పెద్ద ఇన్స్పిరేషన్ వచ్చి ఎంజీఆర్ అండి, ఎంజీ రామచంద్ర ఎంజీఆర్. అక్కడ తమిళనాడు స్టేట్ సీఎం. ఆయన పాలిటిక్స్కి వచ్చి సీఎం అయిన తర్వాత కూడా ఆయన డైరెక్ట్ చేసి సినిమాలు చేశారు. కానీ ఆయన సినిమాలన్నీ ఫోక్ సినిమాలు, నాడోడి మన్నన్, 1000 ఒరువన్, దాని తర్వాత ఎంగ విట్టి పిల్లయ్య అని పెద్ద హిట్స్ ఇచ్చారు.
ఆయన్ని ఆ టైం కాదు ఇప్పుడైనా సరే ఆయన దేవుడు అంటారు. ఎంజీఆర్ని ఒక దేవుడు అంటారు. ఎందుకంటే ఆయనతో పనిచేసిన వాళ్ళు, ఆయన వల్ల బాగా ఉండిన వాళ్ళు ఇప్పుడు కలిసినప్పుడు పెద్ద పెద్ద ఆర్టీఓస్, జడ్జెస్ వాళ్ళందరూ కొన్ని రకరకాల స్టోరీలు చెప్తారు. ఏంటంటే ఆయనకి ఎవరైనా ఎదురు వెళితే వాళ్ళు ఏ అడుగుతారో బ్లెస్సింగ్స్ లాగా ఇచ్చేస్తారు. సో ఆయనకి పిల్లలు లేరు, బట్ ఆయన మొత్తం తమిళనాడు స్టేట్ని ఆయన సొంత పిల్లలాగా ఓన్ చేసుకొని ఒక డెకేట్ రూల్ చేశారు. సో అలాగే సేమ్ పోలికలను సార్తో చూసింది అంటే ఇంకా ఒక స్టెప్ పైకి వెళ్ళి ఎదురు కాదు సార్ ఎదురెళ్ళి హెల్ప్ చేస్తారు అందరికీ. సో మన ప్రాబ్లం ఆయన ప్రాబ్లం అనుకుంటారు. నాకు ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే నాకు ఎంత టాలెంట్ ఉన్నా లేకపోయినా సార్ని నమ్మారు. సరే నేను ఉన్నాను చూసుకుంటాను, నేను స్క్రీన్ మీద వస్తే మన ఫ్యాన్స్కి నచ్చుతుంది ఆయనకి అంత మెంటల్ ఇది. దానికోసం ఫైట్ స్కిల్స్ అండ్ ఫిజికల్ స్ట్రెయిన్. ఇటు షూటింగ్ స్పాట్కి వచ్చిన తర్వాత అర్థమైపోయిందా? Hold your horses. కాసేపు. Just no problem, sir. You can conclude your speech, no? ఈ స్టేట్కి రాకూడదని సార్ ఆపారు. మన ఆంధ్రని ఆపగలుగుతామా? ఆపలేం. అలాగే ఈ సినిమాలో సార్ ప్రతి మూమెంట్, ప్రతి యాక్షను మీరందరూ స్కోర్ చేస్తారు. సినిమా థియేటర్లో Deputy Chief Minister of Andhra Pradesh, Power Star, Sri Kodidala Pavan Kalyan gariki heartiest welcome. Dharmani rakshinche Harihara Veera Mallu, కొండాపల్లి ఎండి బొమ్మ ప్రజలందరికీ ఒకే ఒక చిన్న పిలుపు దూరంలో ఉండే ఆ నాయకుడు ఈ రోజు కోట్లాది మంది అభిమానులకి ఇంత దగ్గరలో మనందరి కోసం వచ్చేస్తారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి వెల్కమ్ చెప్పేద్దామా? మనందరం ఎంతో అభిమానించే వెండి తెరపై వీరుడు, ప్రజల గుండెల్లో దేవుడు, పవర్ స్టార్, ద డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం, సుస్వాగతం. ఆయన మాట్లాడే ప్రతి మాటకి ఒక మీనింగ్ ఉంటుంది. ఆయన ప్రెజెన్స్ లోనే ఒక పవర్ ఉంటుంది. ఆయన సైలెన్స్ లో కూడా ఒక స్టేట్మెంట్ ఉంటుంది. హరిహర వీర మల్లుగా మనందరినీ ఒక ట్రాక్స్ లోకి తీసుకువెళ్ళడానికి సిద్ధమైనటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలికేస్తూ హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ సార్. ఎస్, సో జ్యోతి కృష్ణ గారు స్పీచ్ కంప్లీట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ మీరు రాకముందు సో మేమందరం షూటింగ్ వెళ్తామండి. షూటింగ్ వెళ్తే మేము షూటింగ్ చేస్తాం, షూటింగ్ అయిపోయిన తర్వాత ప్యాకప్ అయ్యి రెస్ట్ తీసుకుంటాము. బట్ సార్ మాకు విజయవాడలో వచ్చి పనిచేసినప్పుడు సార్ ఆఫీస్కి వెళ్ళేసి సార్ పనులన్నీ ఫినిష్ చేసుకొని మాకు ఒక 2 hours వర్క్ ఇచ్చి ఇక్కడికి వచ్చి మళ్ళీ కాస్ట్యూమ్ చేంజ్ చేసుకొని మేకప్ వేసుకొని మళ్ళీ ఇక్కడ హరిహర వీరమల్లు క్యారెక్టర్గా మారి మా కోసం కష్టపడి ఒక 2-3 hours పనిచేసి మళ్ళీ లేట్ నైట్ వెళ్ళి మళ్ళీ ఆఫీస్ పనులు, మళ్ళీ పబ్లిక్ సర్వీస్ పనులు ఇవన్నీ చేసుకుంటూ ఒక రోజుకి ఆల్మోస్ట్ నాకు తెలిసి సార్ టైం లెక్కేసాను ఒకరోజు
మ్యాక్సిమం 16-18 అవర్స్ సార్ పనిచేశారు. ఒక 4 అవర్స్ పడుకొని ఉంటారు. సార్ మీరు ఇచ్చిన ఎనర్జీ, మీ డెడికేషన్ అది నాకు ట్రాన్స్ఫర్ అయింది సార్. దానివల్ల నేను ఒక్క సెకండ్ కూడా రెస్ట్ తీసుకోకుండా ఇంత దూరం సినిమా మీద పనిచేశాను సార్. మీరు నా పైన పెట్టుకున్న ఫెయిత్ని నేను ఒక రేంజ్కి ఫుల్ఫిల్ చేసి నమ్ముతున్నాను. అండ్ హరిహర వీరమ్మలు సినిమా ఇంకా ఫ్యూ అవర్స్లో స్టార్ట్ అవబోతుంది. సినిమాలో సార్ ప్రెసెన్స్ చూసి మీరు సీట్ మీద తాండవ కన్ఫర్మ్. థ్యాంక్ యూ. టేక్ కేర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వీఆర్ వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్. హరిహర వీరమల్లు ట్రాన్స్లోకి వెళ్ళడానికి అందరూ రెడీయా?